సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ జనపతిని. ముందుగా రైతులు మిర్చి నాటుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రధాన సమస్య తెల్లదోమ అండి. మనకు ప్రతి ఒక్క రోగం రావడానికి మెయిన్ కారణం దోమ, అలాగే రసం పీల్చే పురుగులు. సన్న పురుగుల నుంచి మనం ఎట్లా పంటను కాపాడుకోవాలి, న్యూట్రియన్స్ లోపం వచ్చినప్పుడు మనం ఎట్లాంటి మందులు స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్షాలు పడి ఒక్కసారి ఆగడం జరిగింది. మొక్కలు అనేది తొందరగా రికవరీ కావాలంటే ఏ మందులు స్ప్రే చేసుకోవాలి, ఎట్లా స్ప్రే చేసుకోవాలి, ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలి దాని గురించి ఈరోజు కంటెంట్ రూపంలో రైతుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఒక 2 మందులు, అవే మందులు ఎంత మోతాదులు ఇచ్చుకోవాలనేది మనం కంటెంట్ రూపంలో ముందు తెలియజేసుకుందాం. ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి రైతులకు మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. ఫస్ట్ షేర్ చేయడం వల్ల, తోటి రైతులకు షేర్ చేయడం వల్ల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. మిస్గైడ్ కాకుండా పూర్తిగా వారు వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి. ముందుగా మనం దోమలకు, తెల్లదోమకు, అలా కింది ముడత, పై ముడత, రసం పీల్చే పురుగులు ఏవైతే ఉన్నాయో వాటికి మొత్తం పూర్తిగా కూడా ఒకటే మందులో మనకు మన జీవగో కంపెనీ వాళ్ళది మిటిగేట్ అనేది మందు మనం తీసుకురావడం జరిగింది. ఇందులో టెక్నికల్ వచ్చేసి ఫెన్ఫెరాక్స్మేట్ అనే మందు 5% ఈసీ రూపంలో మనకు మార్కెట్లో లభ్యమయ్యే అవకాశం ఉంటుందండి. ఈసీ రూపంలో ఇది దొరుకుతుందండి. ఇది వచ్చేసి సింజంటా కంపెనీ వాళ్ళది ఈ క్వాంటిస్. ప్రతి ఒక్క లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పడం జరిగింది క్వాంటిస్ అనేది. ఇందులో అమినో యాసిడ్స్ అలాగే న్యూట్రిన్స్ ఉండడం జరుగుతుంది. అమినో యాసిడ్స్ వచ్చి 50% WW రూపంలో ఉంటాయి. న్యూట్రిన్స్ వచ్చేసి 48% ఉండడం జరుగుద్ది. ఇవి కనుక మనం కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఈ తెల్లదోమ ఏదైతే ఉంటుందో, తెల్లదోమ పీల్చినప్పుడు ఆకులు డొప్పలు రావడం, కొన్ని ఏరియాలో బొబ్బర కానీ కుచ్చులు కానీ ఇలాంటివి అనడం జరుగుద్ది. అధికంగా ఉన్నప్పుడు ఏమైందంటే తెల్లదోమ పీల్చినప్పుడు డొప్పలు తిరిగిపోద్ది. మెయిన్ సమస్య ఏంటంటే ఏది ఉన్నా కానీ పంటకు తెల్లదోమే ప్రధాన శత్రువు. తెల్లదోమ అలాగే రసం పీల్చే పురుగులు ఏ జాతికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవే ప్రధాన శత్రువు. రైతు పండించే పంటకు కూడా శత్రువు రసం పీల్చే పురుగులు తెల్లదోమ అండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఏమైందంటే న్యూట్రిన్స్ లోపం రావడం, ముడతలు రావడం, ప్రతి ఒక్కటి కూడా ఆ తెల్లదోమ వల్లనే మనకు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ పురుగు వల్ల చాలా తక్కువ, కానీ తెల్లదోమ వల్ల మాత్రం చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను చెప్పే మందులలో కూడా చూడండి, మీరు కూడా గమనించండి. ఒకసారి తప్పిదీసి ఒకసారి కన్నా ఖచ్చితంగా నేను దోమకు సంబంధించినవి కంపల్సరీ చెప్తున్నాండి. దోమ ఎప్పుడైతే మన ఛానల్లో ఉండదో మనకి ఇక ఎటువంటి రోగం రాదు. ఒక అంటువ్యాధి లెక్కన అది వ్యాపించుద్ది దోమ ఉన్నప్పుడు చేనులో. ఇవి 2 కనుక కలిపి స్ప్రే చేసుకున్నప్పుడు ఇక్కడ చూసుకోండి, ఒక మొక్క ఇక్కడ ఎట్లయిందో ఇట్లా ఆకు అంతా వన్ సైడ్ మొత్తం ఇట్లా రాలిపోతుంది. ఇక చెట్లు ఊపితేనే మనకి ఇక్కడ రాలిపోయింది. ఇక్కడ ఎన్ని ఆకులు రాలిపోయినాయి చూడండి. ఇట్లాంటి లోపం ఎందువల్ల వస్తుందంటే న్యూట్రిన్స్ లోపం వల్ల ఇట్లా ఆకు రాలిపోయే అవకాశం ఉంటుంది. వర్షం పడ్డది, అగైన్ వర్షాలు పడి ఒక్కసారి ఆగడం వల్ల మొక్కలో ఉన్న రెసిడెన్సీ పవర్ అనేది తగ్గడం జరుగుద్ది. రోగ నిరోధక శక్తి అనేది మొక్కలో తగ్గిపోవడం జరుగుద్ది. దీన్ని మనం మళ్ళీ యథాస్థాయికి తీసుకురావాలి. ఇట్లాంటి కనుక మనం కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ పోయినాకునంటే తేలేం, కానీ ఉన్న ఈగురిని మాత్రం మళ్ళీ చక్కగా కాపాడుకొని మంచిగా మళ్ళీ తోటలో ప్రధాన తోట ఏదైతే ఉందో మొత్తం కూడా సమూలంగా ఏదైతే రోగం వచ్చిందో దాన్ని మొత్తం కూడా కాపాడుకొని రోగం అనేది పూర్తిగా నివారించి ఆరోగ్యవంతమైన పంటని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో బాయ్.